విమోచన విద్రోహమా విలీనమా? సెప్టెంబర్ 17 అంటేనే తెలంగాణలో టెన్షన్ వాతావరణం. టీఆర్ఎస్ ఏ దినోత్సవం జరపలేదు, కానీ బీజేపీ కాంగ్రెస్ మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. అసలు సెప్టెంబర్ 17 ప్రాముఖ్యత ఏంటి? సెప్టెంబర్ 17ను కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యాయి. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు హాజరు కావాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే విమోచన దినోత్సవానికి ప్రజాపాలన దినోత్సవంగా పేరు మార్పు సబబు కాదని, తాను హాజరు కాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూడేళ్లుగా సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి విస్మరిస్తే తెలంగాణ సమాజం ఆయన్ను క్షమించదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము వెళ్ళము, తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పని మేము వస్తాము. మేము కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అమిత్ షా గారి నేతృత్వంలో గత సంవత్సరం కూడా మేము అధికారికంగా పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నది. మీకు అక్కడ జరుపుడు ఇబ్బంది అనిపిస్తే, మేము పార్టీలు భయపడి ఇబ్బంది అనిపిస్తే రండి, మీరు పరేడ్ గ్రౌండ్ రండి, మీరు వచ్చే విధాలు పాల్గొనండి. విమోచన దినమని కొందరు, విద్రోహ దినమని మరికొందరు, విలీన దినోత్సవమని ఇంకొందరు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పిలుచుకున్న సెప్టెంబర్ 17కు తెలంగాణ చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిపోతూ బ్రిటిష్ ప్రభుత్వం ఒక చిచ్చు పెట్టింది. దేశంలోని అప్పటికి సంస్థానాలుగా ఉన్న 562 రాజ్యాలకు ఆప్షన్లిచ్చింది. ఆ సంస్థానాలు భారతదేశంలో కలవచ్చు, పాకిస్తాన్లో కలవచ్చు, లేదా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగించవచ్చనేది ఆ ఆప్షన్. కేంద్ర ప్రభుత్వ చొరవ వల్ల వందలాది సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. నిజాం రాష్ట్రం, కశ్మీర్, జనాగఢ్ ఈ 3 ప్రాంతాలు మాత్రం స్వాతంత్రంగా ఉండాలని నిర్ణయించాయి. హైదరాబాద్ విషయంలో పాకిస్తాన్ కూడా సహకరించింది. హైదరాబాద్ రాజ్యాన్ని అసఫ్ జాహీ రాజవంశం 1724 నుంచి 1948 వరకు పాలించింది. 1798లో నాటి హైదరాబాద్ నిజాం బ్రిటిష్ వారితో ఒడంబడిక చేసుకున్నాడు. హైదరాబాద్ రాజ్యం ఒక ప్రిన్స్లీ స్టేట్ గా మారి 1947 వరకు బ్రిటిషర్ల ఆధిపత్యంలో కొనసాగింది. నాటి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశంలో విలీనమవటానికి నిరాకరించి హైదరాబాద్ సార్వభౌమ స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతుందని ప్రకటించాడు. ఆ నిర్ణయం ఫలితంగా హైదరాబాద్ నిజాం భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం చేసుకున్నాడు. అంటే భారతదేశ స్వాతంత్రానికి పూర్వం హైదరాబాద్ రాజ్యం నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో ఏ విధమైన సంబంధాలను కలిగి ఉందో అలాంటి సంబంధాలను స్వతంత్ర భారతదేశంతో హైదరాబాద్ కొనసాగించడం. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ రాజ్యం తన ఏజెంట్ ను ఢిల్లీలో నియమించగా దానికి ప్రతిగా భారతదేశం తన ఏజెంట్ ను హైదరాబాద్ లో నియమించింది. అయితే ఈ కాలంలో నిజాం నవాబుల ప్రైవేట్ ఆర్మీ రజాకర్ల నాయకుడు ఖాసిం రజ్వీ హైదరాబాద్ రాజ్యంలో మతతత్వ జ్వాలలను విస్తరింపచేశాడు. అతడి ఆధ్వర్యంలోనే రజాకార్లు ప్రజలను భీతావహులను చేశారు. రజాకార్ల అరాచకాలు, ఆకృత్యాలు, హత్యలు, మానభంగాలు అదుపు లేకుండా కొనసాగాయి. ఆ వేధింపులతో గ్రామీణ ప్రాంతాల్లోని హిందువులు తమ గ్రామాలను విడిచి వెళ్లారు. నాటి హైదరాబాద్ రాజ్యంలో కొనసాగిన రజాకార్ల ఆకృత్యాలు, నిజాం నిరంకుశ పాలన, కమ్యూనిస్టుల తిరుగుబాటు చర్యలను అణిచివేసి రాజ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్యకు సిద్ధమైంది. ఈ చర్య శాంతి భద్రతలకు సంబంధించింది కాబట్టి దీన్ని పోలీస్ చర్యగా పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్నది మాత్రం భారత సైన్యమే. ఈ ఆపరేషన్ 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమై 17న ముగిసింది. ఆపరేషన్ పోలో చర్యలో భాగంగా భారత సైన్యం హైదరాబాద్ రాజ్యంపై అన్ని దిక్కుల నుంచి దాడి చేసింది. నిజాం అధికారికంగా హైదరాబాద్ భారతదేశంలో విలీనమైందని ప్రకటించాడు. అందుకే సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విలీన దినంగా పేర్కొంటారు. 18వ తేదీన భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రంలో మిలిటరీ పాలనను విధించి మేజర్ జనరల్ జేఎన్ చౌదరిని హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ గా నియమించింది.
ఈ విధంగా ఆపరేషన్ ముగిసింది. హైదరాబాద్ ను ఇంత సులభంగా విలీనం చేయగలమని అనుకోలేదని, అంత పెద్ద సమస్యను సునాయాసంగా పరిష్కరించిన ఘనత తన మిత్రుడు సర్దార్ పటేల్ కే దక్కుతుందని స్వయాన జవహర్లాల్ నెహ్రూనే కొనియాడారు. అయితే నిజాం నవాబుపై కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్నవారు మాత్రం దీన్ని విద్రోహ దినంగా పరిగణిస్తున్నారు. బీజేపీ మాత్రం విమోచన దినం అంటోంది. మధ్య మార్గంగా భారత్ లో హైదరాబాద్ స్టేట్ విలీనం అనేది మేధావుల మాట.